విశాఖలో పర్యటించినటువంటి షర్మిల అవినాష్ రెడ్డి ఖచ్చితంగా వివేకానంద రెడ్డిని చంపాడు. ఎందుకు అంటే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పనికిరాడు, ఆయన అర్హుడు కాదు, కాబట్టి వేరే వాళ్ళని చూసుకో అన్న విధంగా వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్పడం, జగన్మోహన్ రెడ్డి కూడా వివేకానంద రెడ్డి మాట వినకుండా అవినాష్ రెడ్డికే కడప ఎంపీ టికెట్ ఇవ్వడం. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ వివేకానంద రెడ్డి బ్రతుకుంటే ఎప్పటికైనా నాకు నష్టమే అని అవినాష్ రెడ్డి భావించి తన యొక్క వర్గీయులతో ఈ హత్య చేయించాడు అని షర్మిల అయితే ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మొదటి నుంచి కూడా ఇదే విషయాన్ని చాలామంది చెబుతున్నారు. మరి సిబిఐ మొత్తం ఎక్కడేం జరుగుతుందో తెలియదు, కానీ ఇందులో కూతురు సునీతారెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఆస్తుల కోసమని కొత్త కోణం కూడా వచ్చింది. అది కొత్త కోణమో పాత కోణమైనా రెండు కోణాల వైపు ఆలోచించాలి. కానీ సిబిఐకి ఇప్పటి వరకు నిజాలు తెలియలేదా? దీని వెనక రాజకీయ పార్టీలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో నిజాలు తెలియకపోవడానికి ఏమీ లేదు. అది ఒక సామాన్యుడు చంపితే ఇప్పటికీ ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయిపోయేది. కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక రాష్ట్రమే ఉంది ఆ రోజు. అలాగే ఇంకొక వైపు ఏమొచ్చేసి ఇటు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. చంద్రబాబు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. మొత్తం ఇదంతా కూడా ఒక రాజకీయ హత్య అని స్పష్టంగా తెలుస్తుంది మనకి. దీని వెనక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? వాళ్ళే సూత్రధారులు, వాళ్ళే పాత్రధారులు, ప్రజలే పిచ్చోళ్ళు.